ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. దీపావళి కానుకంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జీఎస్టీలో 2 స్లాబుల్ని పూర్తిగా తీసేసింది. 5%, 12%, 18, 28 ఈ 4 స్లాబ్స్ ఇదివరకు ఉండేవి. కానీ ఇప్పుడు 2 స్లాబ్స్ తీసేసింది. అందులో 28% అలాగే 12% ఈ 2 స్లాబుల్ని పూర్తిగా పక్కన పెట్టింది. దీనివల్ల ఆర్థికంగా మనకి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా లేదా లాభమా నష్టమా అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం నేను స్టూడెంట్స్ దగ్గర ఉన్నాను. సిద్ధార్థ మహిళా కళాశాలకు సంబంధించిన స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళ అభిప్రాయం అడుగుదాం. ఎందుకంటే బేసిక్గా వ్యాపారులు వాళ్ళందరూ కూడా ఇది బెస్ట్ ఈ స్లాబ్ విధానం అని చెప్తూ ఉన్నారు. కానీ స్టూడెంట్స్ ఒపీనియన్ ఏంటి తెలుసుకుందాం. నమస్తే, మీ పేరు? జోష్న సార్. ఏం చదువుతున్నారు? సెకండ్ బీపీఎం సార్. మీరు చూసే ఉంటారు కదా వార్తల్లో జీఎస్టీ స్లాబ్స్ తగ్గించడం అనేది. ఇది తగ్గించడం వల్ల లాభమా నష్టమా మీరేమనుకుంటారు? మోస్ట్లీ బెనిఫిషియల్ టు ద సొసైటీ సార్. కన్జ్యూమర్స్ యొక్క అఫోర్డబిలిటీ అనేది పెరుగుతుంది. దానివల్ల వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది పెరగటం వల్ల బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అవన్నీ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఎకానమీ యొక్క గ్రోత్ డెవలప్మెంట్ అనేది చాలా వరకు పెరుగుతుంది సార్. స్టేషనరీ మీద, ఇట్లాగా డైలీ ఎసెన్షియల్స్ మీద, ఇన్సూరెన్స్ కంపెనీస్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వీటి మీద తగ్గించడం వల్ల మెయిన్లీ హెల్త్ మీద వాళ్ళు ఫోకస్ చేసుకోవటానికి. నార్మల్గా నవడేస్లో హెల్త్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం సార్. ఆ మేజర్ ప్రాబ్లమ్ని తగ్గించడానికి జీఎస్టీ అనేది తగ్గించడం వల్ల చాలామంది వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ని యూజ్ చేసుకోవటానికి కానీ దాన్ని ఎఫోర్డ్ చేయడానికి కానీ ఇది చాలా బెనిఫిషియల్ వే సార్. ఇప్పుడు ఇందులో 4 స్లాబ్స్ ఇదివరకు ఉండేవి. 4 స్లాబ్స్ వల్ల మనకు ఒక ఐడియా ఉండేది, ఓహో పలానా వస్తువు మీద ఎంత ఉంటుందా అని. బట్ ఇప్పుడు అలా కాకుండా 5, 18 ఈ రెండే పెట్టారు. సో దీనివల్ల జీడిపికి ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు అయితే జీడిపికి ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరైతే లోవర్ ఇన్కమ్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఏంటంటే జిఎస్టీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కొనుక్కోవాల్సిన గూడ్స్ అన్నవి వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు అక్కడితో ఆగిపోతున్నారు. జిఎస్టీ ఆ ప్రొడక్ట్స్ మీద తగ్గించడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా ఈజీగా అయ్యిద్ది. అట్లాగే ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు కొనుక్కోగలుగుతారు. అట్లాగే ఇప్పుడు ఏవైతే వాళ్ళ ఎలక్ట్రానిక్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు ఈజీగా పర్చేస్ చేస్తారు. అట్లాగే గూడ్స్ సర్వీసెస్ కూడా చీపర్ రేట్స్కి వస్తాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉంటారు. మీరేం చెప్తారు? ఇక్కడ 12% ఉన్నవన్నీ 5 చేశారు, 28 ఉన్నవన్నీ 18 చేశారు. ఇలా చేయడం వల్ల అంటే రెగ్యులర్గా మనము నిత్యావసర వస్తువుల వరకు కూడా దీని వరకు ఉంటుంది. బట్ టొబాకో మాత్రం 40% చేశారు, ఇంక్రీజ్ అయింది. సో దీనివల్ల ఏమన్నా అంటే టొబాకో కన్జంప్షన్ తగ్గే అవకాశం అనే భావించాలా, లేకపోతే టొబాకో రేట్లు పెంచడం వల్ల ఎగుమతుల పైన ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఎలా చూస్తారు దీన్ని? దీనికైతే ఖచ్చితంగా లాస్ అని అనుకుంటున్నాము. కానీ దీన్ని తగ్గిస్తారు అని ఒక్కటి ఉంది. ఎందుకంటే హై ట్యాక్సెస్ పెట్టడం వల్ల కొంచెం కన్సంప్షన్ అనేది తగ్గుతుంది. అది అది టాక్సిక్ కాబట్టి కన్సంప్షన్ అనేది కొంచెం తగ్గుతుందని అనుకుంటున్నాం. 12% నుంచి 5% మోస్ట్లీ మెడికల్కి సంబంధించింది. అలాగే రెగ్యులర్గా మనం వాడే సోప్స్ కానీ షాంపూస్ కానీ ఇటువంటి వాటన్నిటికీ కూడా 5% తీసుకొచ్చేసారు. సో వినియోగదారులకి దగ్గరగా చెరువులో ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. బట్ కొన్ని వస్తువులు అంటే ఏసీస్ కానీ లేదా వాషింగ్ మిషన్స్ కానీ వీటన్నిటిని కూడా ఆల్మోస్ట్ 28 నుంచి 18% తగ్గించారు. సో దీనివల్ల అంటే కస్టమర్లకి దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు వీళ్ళకి లాభం ఉంటుందా? ఎందుకంటే ఈ ఎఫెక్ట్ అంతా కూడా జిఎస్టీ తగ్గే కొద్దీ మనకి జీడిపి కూడా తగ్గుతుంటుంది ఒక భావన ప్రజల్లో ఉంది. మీరేం చెప్తారు? అంటే మన డైలీ యూసేజ్ గ్రోసరీస్, టీవీస్, ఏసీస్ అవన్నీ వాటిలో తగ్గడం వల్ల ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి చాలా యూజ్ అవుతుందని నా ఒపీనియన్. ఇది మంచి డెసిషన్ అని నేను అనుకుంటున్నాను. జీడిపికి సంబంధించి చాలా చర్చ జరుగుతుంది ఉదయం నుంచి కూడా. ఒకేసారి ఇంత పడిపోవడం అనేది అంటే పూర్తిగా జిఎస్టీ తగ్గించేస్తే మళ్ళీ జీడిపి ప్రభావం ఉంటుంది అంటున్నారు. మీరు కామర్స్ స్టూడెంటే కదా, సో మీ ఉద్దేశం ప్రకారం చెప్పండి, జీడిపికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఉంటుంది. డెఫినెట్లీ జీడిపి ఎఫెక్ట్ అవుతుంది. బట్ పార్లమెంట్ అనేది మన ఇండియా మొత్తం ఎకానమీని డెవలప్ చేయడానికి అట్ ద సేమ్ టైం జిఎస్టీని తగ్గించి కామన్ పీపుల్కి ప్రతి ఒక్క గ్రోసరీ కానీ ఇలా ఎలక్ట్రానిక్స్ కానీ ప్రతి ఒక్క లైఫ్లో ఉండాలి. అలాగే బిజినెస్ మెన్ వాళ్ళ యొక్క స్కిల్స్ని పెంచుకోవడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికే మన పార్లమెంట్ అనేది ఈ డెసిషన్ తీసుకుంది. దీపావళి మరియు దసరా ముందుగా పండగ ముందే మనకు ఒక హోల్ ఇండియాకు ఒక పండగలాగా ఈ యొక్క జిఎస్టీ ట్యాక్స్ రిడక్షన్ అనేది పార్లమెంట్ ఫినాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం పేద మధ్యతరగతి తరగతి వాళ్ళ కుటుంబాలకు ఊరట కలిగిస్తుంది. ఇక్కడ టొబాకోతో పాటు కూల్ డ్రింక్స్ కూడా దాదాపు 40% అవ్వబోతుంది ట్యాక్సెస్, జిఎస్టీస్. సో దాన్ని ఎలా చూస్తారు? ఫ్రమ్ September 22 నుంచి ఈ అప్లికేబుల్ అవుతుంది. ఇది ఈ
ప్రవేశపెట్టిన ట్యాక్స్ రిడక్షన్ అనేది. టొబాకో మరియు మనం టొబాకోని మనం ఎక్కువగా ఇండియా అనేది ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ నుంచి మనం సేమ్ ట్యాక్స్ 40% ఆఫ్ ట్యాక్స్ని మనం అక్కడ నుంచి తెచ్చుకుంటాము. సో మనకి జీడిపి అక్కడ ఇంక్రీజ్ అవ్వి ఇక్కడ మన జిఎస్టీని రెడ్యూస్ చేయడం వల్ల ఈ రెండింటి వల్ల బ్యాలెన్స్ చేస్తుంది అని నా ఒపీనియన్. ఫైనల్గా చెప్పండి, ఈరోజు తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వం దసరా కానుక దీపావళి కానుక అంటుంది. సో ఇది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కానుక అంటున్నారు, కానీ దీనిపైన దేశం పైన దీని ప్రభావం పడబోతోంది. జీడిపికి సంబంధించి మనకి మళ్ళీ కోవిడ్ టైంలో ఎట్లా ఉందో అటువంటి పరిస్థితి వస్తుంది అంటున్నారు. కొంతమంది మాత్రం ఇది 2 ఏళ్ల తర్వాత దీని ప్రభావం కనబడుతోంది, ఇంకా అద్భుతంగా వినియోగదారులు పెరిగిపోతారని చెప్తున్నారు. ఒక కామర్స్ స్టూడెంట్కి మీరు చెప్పండి, ఈ జీడిపికి దీనికి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఎంత మేర ఉంటుంది? జీడిపికి కన్ఫామ్గా ఇంపాక్ట్ అవుతుంది, కానీ జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రతి ఒక్క కామన్ పీపుల్ వాళ్ళ లివింగ్ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది కదా, క్వాలిటీ ఆఫ్ లైఫ్. దాని ద్వారా మన జీడిపిని కూడా ఎకానమీని కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక చిన్న బెనిఫిట్ ఉండిద్ది, కానీ లాస్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అని నా ఒపీనియన్. మొత్తం మీద మీ అందరూ ఒపీనియన్ బెస్ట్ అంటారా లేకపోతే ఇబ్బంది అంటారా? సార్ ఎందుకంటే ఇప్పుడు జీడిపి ఆబ్వియస్లీ అది ఇంపాక్ట్ అవుతుంది, కానీ ఇప్పుడు ఈ ట్యాక్స్ రేట్స్ అనేవి తగ్గించడం వల్ల కంపెనీస్ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఆ ప్రొడక్టివిటీ పెరగటం వల్ల మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల మన కంట్రీ యొక్క జీడిపి పెరుగుతుంది. సో జిఎస్టీ తగ్గించడం ఇప్పుడు గవర్నమెంట్కి ఏమీ బెనిఫిషియల్ లేకపోయినా ఆబ్వియస్గా జిఎస్టీ వల్ల జీడిపి పెరుగుతుంది, కాబట్టి కన్ఫామ్గా ఇది ఒక బెస్ట్ వే సార్. సో ఇది స్టూడెంట్స్ ఒపీనియన్. జిఎస్టీ ఈ మార్పులు 2 స్లాబ్స్ పెట్టారు, 2 స్లాబ్స్ వల్ల ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఫర్దర్ ఇప్పుడు లేకపోయినా ఖచ్చితంగా ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా లాభం ఉంటుందని చెప్తున్నారు. ఈ జీడిపి పైన ఇదంతా హెచ్చుతగ్గులైన చాలా కామన్, కానీ సాధారణ మధ్యతరగతి ప్రజలకైతే ఈ 2 స్లాబ్ల విధానం అలాగే పూర్తిగా రేట్లు తగ్గించడం, సపోజ్ ఒక ఏసీ కొన్నామంటే దాదాపు ఒక 3,000 రూపాయల వరకు ఒక కస్టమర్కి కలిసి రావడం, ఇవన్నీ కూడా ఒక విధంగా శుభపరిణామే అన్నట్టుగా కూడా స్టూడెంట్స్ చెప్తున్నారు. మరోవైపు టొబాకోకి సంబంధించి అలాగే కూల్ డ్రింక్ సంబంధించి 40% ఇంక్రీజ్ చేయడం అనేది కూడా కన్జంప్షన్ అనేది అంటే ఈ ఎక్కడైతే వినియోగదారులు కొనడం కన్నా ఎగుమతుల పైన దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా అది కూడా లాభదాయకంగా ఉంటుంది అనేది స్టూడెంట్స్ ఒపీనియన్. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.